విరిగిన నలిగిన హృదయమే నిజమైన బలిపీఠం. నీ అందము చూడడు దేవుడు, నీ అంద చందాలు చూడడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ హృదయంలో నివాసము చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇవ్వకుండా, నీ ప్రాణాత్మ శరీరం ఇవ్వకుండా పాపము నాలో ఏలుబడుతుందంటే నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి ఆడు నీలో ఏలుతాడు. ఆడు అవకాశము నువ్వు ఇవ్వకుండా ఆడు నీలోకి రాలేడాడు. శత్రువు నీలోకి వస్తున్నాడంటే ఆ శత్రువు రాకముందే ఫినిష్ చేయాలి. అందుకనే ఆకాశం పైన అపవిత్ర ఆత్మలు ఈ లోకమంతా తిరుగుతున్నాయంట. దెయ్యపు శక్తులు, అపవిత్ర ఆత్మలు ఈ లోకమంతా తిరుగుతున్నాయంట. ఎవరి హృదయం ఖాళీగా ఉందో, ఎవరి హృదయాలు ఖాళీగా ఉన్నాయో ఆ హృదయాలను, ఖాళీగా ఉన్న హృదయం ఉందనుకో, నువ్వు ఏది నింపుతావో అదే నీలోనే ఏలిపడుతుంది. కరెక్ట్ కదా? ఖాళీగా ఉన్న అడుచుడు దుష్టుడు ఎలాగున్నాడంటే, ఎవరిని మింగుదామా రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఎవరి హృదయాలు ఖాళీగా ఉన్నాయో వాళ్ళ హృదయాలకు వెళ్ళి ఏలిబడి చేస్తున్నాడు. అందుకనే దేవుని ఆత్మ చేత నువ్వు ముద్రింపబడితే ఆయన స్టాంప్ వేస్తాడు, మనకి ముద్ర వేస్తాడు. ముద్ర వేసాడు అనుకో, ఆ శత్రువు రాకముందే చూడు. ఉదాహరణ నేను చెప్తున్నా, ఇజ్రాయేల్ ప్రపంచములో అతి శక్తి గల దేశము. ఆ చిన్న దేశాన్ని దేవుడు ప్రపంచాన్నే భయపెడుతున్న శత్రువు ఎవరైనా వచ్చాడానికి ఇజ్రాయేల్ దేశానికి, ఆ శత్రువు రాకముందే ఫినిష్ చేస్తాడు. ఈరోజు పాపాన్ని, అత్యధికమైన విజయాన్ని యేసయ్య మనకి అనుగ్రహించాడు.